నమస్తే. నేను సిరి. సజ్జల గారికి కొత్త టెన్షన్ పట్టుకుందని చెప్పేసి వినిపిస్తుంది. పొన్నవోలే వైసీపీ నేతల్ని ఇరికిస్తున్నాడని చెప్పేసి తనలో టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక వార్త అయితే మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటనేది మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు లింగమనేని శివరామప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే పొన్నవోలు గారి మనం చూస్తున్నాం తను ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. సో తను మాట్లాడిన దానివల్లే ఇంకా వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తుంది. ఇంకా పొన్నవోలు గారే వైసీపీ నేతలను అరెస్ట్ చేయడానికి గల కారణం అవుతున్నారని చెప్పేసి సజ్జల గారు భయపడుతున్నారని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంటారా? దీంట్లో ఒక సామెత ఉందమ్మా ఇదివరకు నుంచి. నీకు లా తెలిస్తే లా పాయింట్ మీద మాట్లాడు, తెలియకపోతే బల్లగుద్దది. అంటే గల్లం చేయమని. ఈ రెండో కేటగిరీకి చెందిన ఆయన. లీగల్గా కన్నా కూడా ఊరికే ఆ పాయింట్ మీకు ఏదో సినిమాలో చూపించినట్టు గంట ఎవడో ఆర్గ్యూ చేయరు, వాదించరు. పాయింట్స్, దానికి ఏ కేసు ఉదాహరణలు, ఆ ఎగ్జాంపుల్స్, దాన్ని ఇది ఎట్లా అప్లై అవుతుంది ఇంతవరకే మాట్లాడతారు. ఈయన మాట్లాడే దాంట్లో జడ్జి కాదన్నా సరే ఈయన చెప్పిందే చెప్పి ఆఖరికి కొన్ని చోట్ల హైకోర్టులో అక్కడ జడ్జెస్ కామెంట్ చేసినవి కూడా ఉన్నాయి. ఎంతసేపు ఇట్లా చెప్పిందే చెప్తారు మీరు, వేరే విషయం చెప్పడానికి కూడా కామెంట్ చేసిన విషయాలు ఉన్నాయి. ఆయన పొలిటికల్ లాయర్ తప్ప ప్రొఫెషనల్ లాయర్ కాదు. ప్రొఫెషనల్గా ఆయన అంత నాలెడ్జ్ కాదు. ఇప్పుడు బాగా నాలెడ్జబుల్ పర్సన్స్ వాళ్ళు ఉన్నారు, మనోహర్ రెడ్డి గారు అని వాళ్ళందరూ ఉన్నారు, లీగల్ టీం ఉంది వాళ్ళకి. ఇప్పుడు అలాగే నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కేసులని డీల్ చేస్తున్నాడు. ఆయన సుప్రీంకోర్టు లాయర్, ఇప్పుడు రాజ్యసభ మెంబరు. ఆయన లీగల్ ప్రొఫెషన్లో బాగా. రెడ్డి గారు మొన్న అల్లు అర్జున్ గారి కేసు వాదించిన. సో అంటే ఇప్పుడు ఇంకో పేరు కూడా, అంటే ఇంకో రకం కూడా వినిపిస్తుంది. పొన్నవాళ్ళని కానీ పక్కన పెట్టేసి నిరంజన్ గారిని కూడా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా వాదించాలి అని చెప్పేసి, అంటే పెట్టాలని చెప్పేసి అని ఒక వార్త వినిపిస్తుంది. సాధ్యమవుతుంది అంటారా సార్? నేను అనుకుంటాను అదంతా. ఎందుకంటే హైకోర్టుకు వచ్చి వీళ్ళందరి కేసులు వాదించే అంత ఖాళీ ఆయనకు ఉండదు, అంత ఇది ఉండదు. అయితే పొన్నవోలు గారు ఏంటంటే ఈయన మాట్లాడే దాంట్లో ఈయన ఎంతసేపు ఏంటంటే ప్రచారం, ఇంకా పార్టీకి ప్రచారం, ఎంతసేపు తన సొంతంగా తనేదో ఫోకస్ అవ్వాలని చూస్తాడు తప్ప యాక్చువల్గా కిందసారి కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, ఆయన వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వద్దంటే వచ్చి మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు అంటే ఆయనకి ఒక అరాచకంగా మాట్లాడతారు తప్ప లీగల్ పాయింట్స్ మీద దాని మీద చేయటం ఇరికించడం కాదు, చేతకాంతనం. అసలు ఆయన ఎవరు పెట్టుకోమన్నారు? ఇప్పుడు లాయర్ అనేవాడికి చేత కావాలి, ఆయనకి అంత నాలెడ్జ్ ఉందని నేనైతే అనుకుంటా. అది ఇరికించటం కాదు, ఇప్పుడు వరకు ఉపయోగించారు. అంటే అడ్వకేట్ జనరల్ అయ్యేసరికి మరి ఆయనకి ఎంతో అంటే తెలివి ఉంటుంది అని చెప్పేసి, లేకపోతే కేసుని అవలీలగా వాదిస్తారని చెప్పేసి అనుకునే ఉంటారు కదా సార్. అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు బోలంత మంది అసిస్టెంట్లు ఉంటారు, ఈయనకన్నా బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళే చెప్తారు ఏ విధంగా ఇచ్చేయాలని అనే దాంట్లో సహాయం ఉంటుంది. సింగిల్గా ఉన్నప్పుడు ఈయన చూస్తే, ఈయన మాట్లాడే విధానం చూస్తే ఆయనే అంత ప్రొఫెషనల్ లాయర్గా అనిపించడు. అది ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారిని తీసుకొస్తారా అంటే, ఇప్పుడు ఇన్ని కేసులు వాదించడానికి వరుస పెట్టి కేసులు వస్తున్నాయి. ఇన్ని కేసులు వాదించడానికి ఇక ఆయన జీవితం అంతా సరిపోతుంది, ఆయన కుదరద్దు. అంటే ఆల్రెడీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారిది వాదించాలి, పోసాని గారిది వాదించాలి, ఇంకా కొంతమంది ఆల్రెడీ పిన్నెల్లి గారిది. మరి ఇవన్నీ వస్తే సునీల్ కుమార్ వీళ్ళందరూ ఎవరు వాదించాలి? వాళ్ళే కూడా వీళ్ళ కోసం చేసింది, వాళ్ళ సొంతంగా లాయర్ని పెట్టుకోవాలి. అప్పుడు వీళ్ళ టీం ఏమి సపోర్ట్ చేయదా? ఇది వస్తుంది కదా రేపు. వరుసనే ఒకదానికొకటి లింక్స్ వస్తాయి. నేను అనేది ఏంటంటే ఈయనంతా ఇప్పుడు ఈయన అడ్వకేట్ జనరల్ అయితే అవ్వచ్చు కాక, నా లీగల్గా ఒక మంచి కేసు గెలిచింది ఏదో చూపిస్తామనండి. ఒక మంచి కేసు గెలవటం కానీ ఇవి కానీ ఏముంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా ప్రొఫెషనల్గా వెళ్ళాము అనే దాంట్లో ఆయనకన్నా ఇంకా చాలా మంచి లాయర్లు హైకోర్టులో ఉన్నారు. ఈయనకన్నా అసలు చాలా నైపుణ్యంగా, చాలా గొప్ప లాయర్లు, చాలా గొప్పగా వాదించగలిగిన వాళ్ళు హైకోర్టులో చాలామంది ఉన్నారు.
మరి వీళ్ళ వైసీపీ తీసుకుందంటే వాళ్ళ పార్టీ తరఫున ఉన్నాడు, వాదిస్తున్నారు కాబట్టి ఆయన్ని సపోర్ట్ చేసి ఉంటారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తాం అనేది నేను అనుకుంటా. ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తాం కాదు, ఆయన మాట్లాడే దాంట్లోనే తెలుసో తెలియకో ఎక్కడో ఇరికిచ్చేస్తున్నారు ఆయన. సో ఇప్పుడైతే మరి ఇదంతా కూడా సజ్జల గారికి కొత్త తలనొప్పిగా మారింది అని చెప్పేసి మనకి ఆల్రెడీ వినిపిస్తుంది. మరి పొన్నవాళ్ళు గారి ఆయన స్టేట్మెంట్స్ని అంటే ఏదైతే మాట్లాడే విధానాన్ని చేంజ్ చేసుకుంటారా, లేకపోతే ఇదే పందాల్లో వెళ్తే మరి ఇంకొన్ని అరెస్టులు అయ్యే అవకాశం ఉందంటారా, ఎట్లా అంటారు? మొన్న వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఒక నాయకుడు సోషల్ మీడియాలో వాటిలో బాగా యాక్టివ్, ఆయన చెప్పాడు అసలు తలనొప్పి వైసీపీకి సజ్జలే, ఆయన మూలానే పార్టీ ఈ విధంగా అయింది అనేది. ఇంకా కొత్తగా తలనొప్పి ఏమవుతుంది ఆయనకి? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఆయన అరెస్ట్ అయితే ఖచ్చితం, ఇప్పుడు వైసీపీ పగ్గాలన్నీ కూడా సజ్జల గారికి అన్నట్టు కూడా ఒక వార్త అవన్నీ భారతిరెడ్డి గారు ఉన్నారు. అంటే ఇప్పుడు అన్ని పార్టీ పరంగా నిలబెట్టాలి అంటే సెకండ్ ఉంది అంటే విజయసాయి రెడ్డి గారు అనుకున్నారు, కానీ విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. కానీ నెక్స్ట్ ఎవరైనా గట్టిగా పార్టీ నిలబెట్టేదంటే సజ్జల గారే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారంట. మరి ఇది నేనైతే దీన్ని నేను నమ్మట్లా. ఒకవేళ ఉన్నా అదే విధంగా ఇప్పుడు ఏ పొజిషన్లో ఆ పొజిషన్లో ఉండి లీడ్ చేయాలి తప్ప ఆ ఫేస్ ఆఫ్ ది పార్టీ ఆయన ఉండడం. ఫేస్ ఆఫ్ ది పార్టీ ఆయన ఎందుకు పెడతారు? అది జరిగే పని కాదు. అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ కుటుంబపరంగా బాగా నష్టపోయింది ఎక్కడంటే వైఎస్ భారతి గారి కేసులో ఈ సరస్వతి పవర్ విషయంలో వాళ్ళ మదర్ మీద కేసు పెడతాం అనేది అసలు ఎవరో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటిది డబ్బు కోసం ఈ విధంగా చేస్తారా అన్న ఇది బయటకు వెళ్తుంది. ఎప్పుడు ఫ్యామిలీలో ఆ విధంగా ఉంటూ మాత్రం రాజకీయంగా మంచిది కాదు, నష్టం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డికి అది కూడా ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. డెఫినెట్గా మైనస్ పాయింటే. 2019కి ముందు మొత్తం అంతా ఫ్యామిలీని వెనకమాల ఉంది. అవును సార్, ఆయన పార్టీ పెట్టినప్పుడు. ఇవాళ వైఎస్ భారతిరెడ్డి గారు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరు వెనకమాల లేరు. పార్టీ అనుకున్నప్పుడు మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అనుచరులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మేము పక్కన ఉంటామని చెప్పిన వాళ్ళు తిను పార్టీ పెట్టి ఏదైతే జరిగిందో తను పదవులకు వచ్చేసరికి వాళ్ళెవ్వరు తన పక్కన లేరు, వేరే వేరే వాళ్ళు కనిపించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం తెలిసాక పక్కకు జరిగారంటారు, ఎట్లా అంటారు సార్? అది అయ్యి ఉండొచ్చు, లేకపోతే కిచెన్ పాలిటిక్స్, లేకపోతే అక్కడ ఏదైనా ఒక కూపు జరిగిందో, లేకపోతే ఒక దుష్ట చతుష్టయం చేరి మిగిలిన బయటికి పంపించిందో అది వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఏదో ఒకటి వాళ్ళకి అనుకున్నది లేదు, పార్టీ సరిగ్గా లేదు అనుకున్న తర్వాతే బయటకు వెళ్తారు. ఇక ముందు చూసుకున్నట్టయితే వైసీపీకి ఇంకా గడ్డు కాలమైనా ఇంకా పార్టీ అంతరించిపోతే అవకాశం ఎక్కువ ఉందంటారా? అంతరించిపోతుంది అనేది కాదు, కానీ ఇప్పటికైనా వాళ్ళు సవ్యంగా చేసుకుంటే అంటే రాజకీయంగా చూసుకుని కక్షపూరితంగా కాకుండా ఏదో తప్పుడు ప్రచారం చేసి లేకపోతే తప్పుడు వీటి మూలన ఏదో సోషల్ మీడియాను ఉపయోగించుకుని దాంట్లో మనం ఇచ్చేయటం వలన అధికారంలోకి వస్తాం అనుకుంటే మాత్రం భ్రమ. మీరు మారారు అని ప్రజలకు తెలియజేయాలి, చూపించాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి. అట్లాగే ప్రజాస్వామ్యతంగా మీరు ఉండాలి. బెదిరింపులు లేకపోతే కబ్జాలు, భూ కబ్జాలు, అక్కడ ఇళ్ళకి ఇంట్లో ఉంటే వాళ్ళకి అడ్డంగా గోళ్ళ కడతాం, ఇటువంటి వాటిని కాకుండా ప్రజలకి సేవ చేసి ప్రజలతో పాటు ఉండి ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని నిలదీస్తే ప్రజలు సపోర్ట్గా వస్తారు. అట్లా కాకుండా ఇదివరకు పద్ధతులే కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మధ్య ఏదో సర్వే వచ్చింది, ఇప్పుడు కనుక ఏదో ఇంటర్నల్ సర్వే కొంతమంది ఇప్పుడు కనుక చేస్తే 4 సీట్లు తప్ప 11లో 7 టీడీపీ కూటమికి వెళ్ళిపోతాయి. అంటే ఇక జనాలకి అర్థమైపోయింది వాట్ ఇస్ వాట్. ఆ పరిస్థితి ఇంకా మీరు భ్రమలో ఉండి మనం ఈ విధంగా దుష్ప్రచారం చేసో లేకపోతే తప్పుడు ప్రచారం చేసో లేకపోతే గోబెల్స్ లాగా గోబెల్స్ ప్రచారం చేసో నమ్మించి మనం గెలవగలం అనుకుంటే మాత్రం భ్రమే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.